ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకున్నాం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, సో ఈ గ్యాప్లో చాలానే జరిగినాయి అనమాట. సో అదంతా మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడైతే ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా, సో మన స్కూటీ అయితే మళ్ళీ రిపేర్కి వచ్చేసింది అనమాట. దీన్ని కొన్నదానికంటే ఖర్చు చాలా ఎక్కువ అయిపోయింది. ఇది థర్డ్ టైం ఇది దీనికి ఇంజన్ వర్క్ చేయించడం. లాస్ట్ టైం కూడా మేము ఇలాగే ఇంజన్ అట్లనే ఖరాబ్ అయితే 15 నెంబర్ పిస్టన్ వేసి చేసినాం అనమాట. కొన్ని అది ఎక్కువ రోజులు రాలేదు. సో ఈసారి మళ్ళీ సెకండ్ హ్యాండ్ బోర్ తీసుకొచ్చేసి మళ్ళీ వేస్తున్నాము. సో చూస్తున్నారుగా, నేను అక్బర్ అయితే పని స్టార్ట్ చేసినాం అనమాట. సో లాస్ట్ టైం కూడా చేసినప్పుడు మనకి మన ఛానల్లో షార్ట్స్ అవన్నీ అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. సో ఇది పిస్టన్ రాడ్ ఏదైతే ఉందో, సో ఈ లాస్ట్ మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన షార్ట్లో, కానీ ఇప్పుడు చెప్తున్నాను. సో పిస్టన్ రాడ్ మనకి కొంచెం ప్లే ఉండొద్దు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది కదులుతలేదు. సో యాక్చువల్గా దీనిలో ప్లే అంటే లైక్ ఎక్కువ మూవ్ అవుతుంది ఏంటంటే మనకి మైలేజ్ రాదు. సో ఇంజిన్ చేయించి కూడా వేస్ట్ అయిపోద్ది. సో దీనికి అంత ప్లే లేదు కాబట్టి సో మనకి ఇది చేంజ్ చేసుకునే అవసరం లేదు. యాక్చువల్గా అయితే అది ఎక్కువ కదులుతుంది అన్నట్టు ఉంటే మాత్రం మధ్యలో అదంతా మళ్ళీ ఆ ఇంజన్ అని తిప్పేసి మనం ఫుల్ ఇంజన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడైతే హాఫ్ ఇంజనే చేస్తున్నాం. సో ఎంత ప్లే లేదు కాబట్టి సో ఇది నడుస్తుంది. లాస్ట్ టైం వేసినదే ఇప్పుడు దాంతోనే నడిపిద్దాం. సో లాస్ట్ టైం దీనికి ఫుల్ ఇంజన్ అయితే చేయించాను అనమాట. 6,000 to 7,000 ఖర్చు వచ్చింది. ఆ అప్పు తీరకుండానే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ 6,000 అప్పు తీసుకొచ్చి మళ్ళీ చేయిస్తున్నాను. సో మళ్ళీ ఏం రిపేర్లు వస్తాయో తెలియదు. ఇదేనమాట లాస్ట్ టైం మనం వేసిన పిస్టన్. సో పాత పిస్టన్ చూస్తున్నారు కదా, చూడండి మొత్తం కార్బన్ అయిపోయింది దీనికి. ఎందుకంటే మధ్యలో దీనికి ఎయిర్ ఫిల్టర్ అండ్ అది కూడా పడిపోయింది కాబట్టి సో అక్కడ నుంచి మొత్తం ఎయిర్ వెళ్ళిపోయి ఎయిర్ లోపల కార్బన్ అయిపోయింది. ఈ పిస్టన్ వల్లనే మనకి మొత్తం స్కూటీ అయితే రన్ అవుతుంది అనమాట. ఏ బైక్ కన్నా ఉంటుంది. సో 15 నెంబర్ పిస్టన్ అయితే వేసాము. మనకు కనిపించలేదు అనమాట, కానీ దాన్ని యాక్చువల్లీ మంచిగా క్లీన్ చేసి చూస్తే మాత్రం మనకు అక్కడ 15 నెంబర్ అయితే కనిపిస్తుంది. కొన్ని వాటికి నెంబర్స్ వేయరు, కొన్ని వాటికి నెంబర్ వేస్తారు. సో దీనికి ఉందనుకుంటున్నా నెంబరు, ట్రై చేద్దాం కనిపిస్తుందేమో. కనిపిస్తుంది కదా. సో 50 నెంబర్ అయితే వేసాం అనమాట. సో యాక్చువల్గా స్టాండర్డ్ పిస్టన్ అయితే ఉంటుంది మనకి, కంపెనీ ఫిట్టింగ్తో వస్తుంది. సో కంపెనీది ఉన్నదని మాత్రం అది చాలా మంచిది అనమాట. మీరు నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాత్రం కరెక్ట్ టైంకి ఇంజన్ ఆయిల్ వేయించుకుంటే మనకి బాగా రన్ అవుతుంది. కానీ మీరు అడ్డగోళంగా బండి నడిపితే మాత్రం పిస్టన్ ఇంజన్ వరకు వస్తే మాత్రం మళ్ళీ పెద్ద నెంబర్ వేస్తారు అనమాట. ఇది చూస్తున్న ఈ సిలిండర్ ఏదైతే ఉందో, ఈ సిలిండర్ వేరే బండిది అనమాట. వేరే బండిది సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చాను నేను. సో ఈ థిక్నెస్ ఉంది కదా, ఈ థిక్నెస్ని కొత్త పిస్టన్తో దాన్ని లోపల మొత్తం ట్రిమ్ చేసి ఈ పిస్టన్ పట్టేలాగా చేస్తారు. సో ఇది కొత్తది మనం తీసుకొచ్చింది. ఇది పాతది, లెఫ్ట్ సైడ్లో గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది పాతది. సో దీనికి ఇంకా అట్లనే ఉంది కాబట్టి, ఎందుకంటే పాతది కాబట్టి సో దానికి అట్లనే ఫ్రేమ్ వర్క్ ఉంది. ఇది కొత్త పిస్టన్. సో చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ 25 సైజ్ అనమాట. ఎందుకంటే ఇది కొత్త బండి కాబట్టి దానికి ఎంత వరకు ఇంజన్ చేయలేదు. కానీ ఈ పాత దానికి మాత్రం మనం ఇంజన్ వర్క్ చేసినాం కాబట్టి సో ఈ పిస్టన్ 15 నెంబర్ పిస్టన్ ఏదైతే ఉందో అది దాంట్లో ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది సన్నగా ఉందని చూడండి, ఇది కొంచెం థిక్ ఉంది, మీకు చూడడంలోనే అర్థమైపోతుంది. సో బిఫోర్ ఇలా ఉంటుంది, కంపెనీతో వచ్చింది. తర్వాత ఆఫ్టర్ దాన్ని కటింగ్ చేయించి అలా సన్నగా చేయిస్తారు. సో ఇప్పుడైతే మనం ఆటోమొబైల్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో మనకు కావాల్సిన పిస్టన్ అండ్ ఇంజిన్ సామాన్ని తీసేసుకొని మనం లేట్ మిషన్ దగ్గర ఇవ్వాలి. అక్కడ ఇస్తే వాడు ఆ పిస్టన్ సైజ్ని కట్ చేసి ఇచ్చేస్తాడు. సో మన వర్క్ అయితే అయిపోయిందనమాట. ఆఫ్టర్ 2 days లిటరల్లీ మనం ఇంజన్ ఓపెన్ చేసిన 2 days తర్వాత మనకి టైం దొరకలేదు అండ్ ఆల్సో మధ్యలో వేరే దగ్గరికి వెళ్ళిపోయాం కాబట్టి ఇంజన్ వర్క్ చేయించేసి 2 days అలాగే ఇంట్లో పెట్టేశాను అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం ఇంజన్ ఫిట్టింగ్ చేయబోతున్నాం. సో చూస్తున్నారు కదా, సో మొత్తంని పెట్రోల్తో కడుక్కుంటున్నాము. సో ఇది కొత్త పిస్టన్ అనమాట, 25 నెంబర్ పిస్టన్. సో దానికి ఆ రింగ్స్ అన్ని ఎక్కించేసి లాక్ అంతా చేసిన తర్వాత దాన్ని స్లోగా మన ఇంజన్లో ఫిట్టింగ్ చేసేసి మొత్తం ఫిట్టింగ్ చేస్తారనమాట. ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మాత్రం నేను తీయలేదు అనమాట, ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ 2-3 సార్లు చెప్పేశాను. సో ఇది మొత్తం ఫైనల్లీ మన బండి అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నాం కదా, కూలింగ్ అయితే పెడుతున్నాము. దీన్ని ఒక 2 hours వరకు అలాగే స్టార్ట్ చేసి వదిలేసేయాలన్నమాట, పెట్రోల్ కూడా ఇచ్చేసి. అప్పుడు ఇంజన్ ఏదైతే ఉందో అది ఫ్రీ అవుతుంది. అమ్మాయి బండి అయితే మొత్తానికి అయిపోయింది అనుకున్న టైంకి మా తమ్ముడు ఈ కేబుల్ అయితే ఎరగొట్టేశాడు అనమాట. ఈ కేబుల్ కొత్తది తీసుకొని ఇంకా నైట్ అలా మా ఫ్రెండ్ వాడు కొత్త బైక్ తీసుకుంటే సో అట్లా ఆర్డర్ కొట్టడానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఆర్డర్ కొత్త బైక్ కొనేసి ఒక 2 daysలోనే ఆర్డర్ స్టార్ట్ చేశాను. లోపే మేము వాడి బైక్ మీద ఆర్డర్ కొడుతుంటే ఈ చిన్న యాక్సిడెంట్ అయితే విట్నెస్ చేసాను అనమాట. సో ముందర కార్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ ఆ వాల్కి గుద్దేసిందో లేకపోతే కింద గుంతలో ఏమైనా గుంతలు వేసిందో ఏమో. రిమ్ అయితే చాలా బెండ్ అయిపోయింది, చూడండి ఎలా అయిపోయిందో. टायर पड़ गया रे, गड्ढे में डाल दिया इन्हें, रिम बेंड हो गई.